హలో అండి అందరికీ. ముందుగా నా వీడియో చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మంచి రుచికరమైన టమాటా నిలువ పచ్చడి చేసుకుందాము. ఈ టమాటాలు మన గార్డెన్లోనే వచ్చాయి. నేను లాస్ట్ టైము టమాటా హార్వెస్ట్ చేసినప్పుడు నిలువ పచ్చడి చేస్తా అని చెప్పాను కదా. ఇప్పుడు ఇవేనండి మన గార్డెన్లో వచ్చిన టమాటాలు. 1 కిలో వరకు ఉంటాయి. ఈ టమాటా ముక్కలు అయితే 3 రోజులు ఊరబెట్టాలి. టమాటా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఒక పొడి బట్టతో తుడుచుకొని, చేతికి కూడా బకెట్కి దేనికి తడి లేకుండా చూసుకోవాలి. ఒక టమాటాని 4 ముక్కలు కోసుకోవాలి. పెద్ద సైజు టమాటాలు అయితే 6 నుంచి 8 ముక్కలు కోసుకోవాలి. ఇవి చిన్నవి కాబట్టి నేను 4 ముక్కలు కోసుకున్నా. ఇలా ముక్కలు కట్ చేసి గడ్డుప్పేసి 3 రోజులు ఊరబెట్టేయాలి. రోజుకొకసారి తీసి కలుపుతూ ఉండాలి. కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇవన్నీ చక్కగా పిండేసి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు పిండేసి ఇలా 3 రోజులు ఎండబెట్టుకోవాలి. చక్కగా ఎండిపోతాయి. 3 రోజులు ఎండిపోతే మనకి పచ్చడి చేయడానికి చాలా బాగుంటుంది. ఇగో చూసారా, ఎండిపోయిన తర్వాత ఇలా తయారయ్యేవి మనకి. ఇవి కిలో టమాటా అండి. చూడ్డానికి ఇంత కొంచెం కనిపిస్తున్నాయి. ఎండిపోయిన తర్వాత ఇలానే ఉంటాయి. ఇవి చక్కగా మనము ఈ నీళ్ళు అయితే ఉన్నాయి కదా, ఇందులో కొద్దిగా మెంతులు వేసుకోవాలి. టమాటా మనం ముక్కలు కోసాం కదా, మిగిలిన తర్వాత ఏ నీళ్ళు అయితే ఉన్నాయో అందులో కొద్దిగా మెంతులు, చింతపండు, పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి. మన టమాటాలు అయితే ఈ గార్డెన్లోనివి చాలా పుల్లగా ఉన్నాయి, అందుకని పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే వేసుకున్నాను. మెంతులు, చింతపండు వేసి 1 గంట వదిలేయాలి. 1 గంట నానిపోయిన తర్వాత ఈలోపు మనము ఈ టమాటా ముక్కలైతే మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు అనేది వేయకుండా పొడిలాగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, టమాటా పొడి అనేది మనకి రెడీ అయిపోయింది. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఇలా బరకగా చేసుకొని ఈ టమాటా పొడి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనకి ఇవైతే ఆరిపోయి ఉంటాయి, చక్కగా నానిపోయి ఉంటాయి. చింతపండు, మెంతులు ఈ టమాటా వాటర్లో వేసాం కదా, నానిపోయి ఉంటాయి. ఈ మిక్సీ పట్టిన టమాటా కూడా అందులోనే వేసి మరొకసారి కలుపుకోవాలి. చక్కగా కలిపేసి మరొక 10 నిమిషాలు ఉంచేసి ఇవన్నీ కలిపేసి మిక్సీలో వేసుకోవాలి. కొంచెం పెద్ద మిక్సీ జార్లోనే వేసుకోవాలి. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొంచెమే ఉన్నాయి కాబట్టి మిక్సీలో వేసుకున్నా. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒలుచుకొని అందులో వేసుకోవాలి. కారంకి మనకి రుచికి సరిపడా మనం ఎంతైతే కారం తింటామో అది చూసుకొని వేసుకోవాలి. ఇది కారం కూడా ఇంట్లో పట్టించిన కారం కాబట్టి నేను ఒక అరకప్పు వరకు వేసుకున్న. వెల్లుల్లి, చింతపండు, మెంతులు, ఈ కారం ఇవన్నీ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టమాటా ముద్ద చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. చక్కగా అలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక తడి లేని డబ్బా చూసుకొని అందులో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 2 రోజులు బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని పోపు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొద్దిగానే పోపు వేస్తాను. చిన్న పోపు గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు చల్లారిన తర్వాత మనం పచ్చడి అందులోకి వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పచ్చడి నల్లబడిపోతుంది. ఇలా పచ్చడి వేసుకొని మెల్లగా కలుపుకొని వేడివేడి అన్నము, పెరుగన్నంలోకి, పప్పు అన్నంలోకి చాలా బాగుంటుంది. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇదేనండి మన టొమాటో పచ్చడి, టొమాటో నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది. నోటికి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కారం కారంగా ఈ పచ్చడి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.